హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజీ చెన్ని. సో చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ చేసి, నా ఫేస్ ఇగ్నోర్ చేయండి. సో మార్నింగే లేచి మేమైతే ఇవాళ ఒక ప్లాన్ ఉండే షూట్ చేసుకొని ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళాలి. సో అదేంటి అనేది లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకే అర్థమవుతుంది. సో ఏంటి, ఎలా చేసాం, స్టంట్లో ఏం చేసినాం అనేసి. మ్యాగీ అయితే చేసుకొని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నా. సో టమాటోస్, ఆనియన్, మిర్చి కట్ చేస్తున్నా. మ్యాగీలో మాత్రం ఒకటి ఎక్స్పర్ట్ మనం, అంతే. అంతకుమించి ఇంకేం చేయనీకైతే అంత పర్ఫెక్ట్ కాదు. సో ఇంకా ప్రిపేర్ చేసుకొని మ్యాగీ తినేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. సో నేను నా ఫ్రెండ్ అయితే షూట్కి వచ్చినాం. ఇంకా కొన్ని క్లిప్స్ ఇక వీడియోస్ తీసుకున్నాం. సో ఇదే లాస్ట్, అందుకే నా ఫేస్ అనేది ఇలా అయిపోయింది అనమాట. ఫేస్ డల్గా ఉంది. సో లాస్ట్ క్లిప్. ఇంకా రిటర్న్లో మేము జిలేబీ అయితే తీసుకున్నాం, ఇష్టం కదా అనేసి. ఎంతైనా కరీంనగర్ మామాజీ జిలేబీ అంత అయితే ఏముండదు, కానీ తీసుకున్నాం. ఇంకా లంచ్కి పప్పు ప్రిపేర్ చేసుకొని లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయినాం. సో మేము బస్కి వెళ్ళాము, ఎక్కడికంటే కోయడాకి అయితే వచ్చాము. అట్లుంటుంది మాది. బార్ రారా, నీకేమనిపించిందిరా? ఇక్కడికి వచ్చి చెప్పురా. ఫైనల్గా మేమైతే ఇక్కడికి వచ్చేసాం, కోయడాకి రీచ్ అయినాం. సో ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం. లెట్స్ సీ. మోటివేషన్ అలసిపోయినప్పుడే ఏంటిరా బార్ మళ్ళీ చెప్పరా? చెప్పు అనుకో. ఏదో గుట్ట లెక్కనికి వచ్చాం గైస్, ప్రశాంతంగా ఉంటుందని. తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మాకు ఎక్కనికి కూడా అవుతలేదని. బేసిక్గా మేము ముందే చాలా నడిచినాం, అందుకోసం మాకు కొంచెం ఆయాసం వచ్చింది కొంచెం ఎక్కేసరికి. కానీ రిటర్న్లో మాత్రం బీభత్సంగా నడిచినాం. అసలు చూడండి, చెమట వచ్చాం, కష్టపడ్డా. అలసిపోయావరా? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. అలసిపోలే అన్నది గాయస్, కానీ మళ్ళీ నాకట మెల్లగా నడుస్తుంది. చూడండి ఇక్కడ, మీకే అర్థమవుతుంది ఎవరు యాక్టివ్గా నడుస్తున్నారు, ఎవరికి ఎక్కువ ఎనర్జీ ఉందనేసి. ఎట్లా అట్లనైతే ఇక పైకి వచ్చేసినాం మేము. సన్సెట్ అయ్యే టైం వరకు అక్కడ ఉండాలనుకుంటున్నాం. సన్సెట్ అయిపోయే వరకు కూడా అక్కడికి పోలేదు మేము, పై వరకు. ఇంకోటి కిందనే ఆడుతున్నాం చూడండి. సో ఇక్కడ అందరు ఫోటోషూట్స్ చేస్తారు కదా అని, ఏదో ఉంది కదా అని వచ్చి చూస్తే ఏదో పూల చెట్లు అనుకున్నాం. కానీ తీరా వచ్చి చూస్తే గోంగూర చెట్లు. సో దానికి ఆకులు లేవు, ఓన్లీ కాయలే ఉన్నాయి. అది తెంపుతుంటే నాకు ముళ్ళు వచ్చిందనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా తెంపుకొని, ఆ కాయలు టేస్టీగా ఉంటాయి. సో తెంపుకొని తిన్నాం. కొంచెం తీరా తెంపుతున్నాం. ఈ గోంగూర కాయలు కొంచెం పుల్లగా ఉంటాయి. సో చిన్నప్పుడు ఎక్కువ తినేది మేము. సో అందుకే వాటి కోసం వెతుకుతున్నాం. ఫ్రెష్ తెంపుకొని తిన్నాం. ఇలా ఇవి తినాలన్నమాట. పజిగా టేస్ట్ బాగుందా? దాంట్లో తిరగలే బాగా. సో ఓకే, పుల్లగా ఉంది. ఫోటోషూట్ చేస్తారు అనమాట వాళ్ళు కూడా. ఆకులు పువ్వులు అనేది వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఆకులు కాదు ఇవి, గోంగూర. ఓకే, వాళ్ళు ఫోటోషూట్ చేస్తున్నాం కదా. తర్వాత మేము కూడా కొంచెం స్టిల్ ఇచ్చుకుంటే అట్లా ఫోటోషూట్ చేసినాం. కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. సన్సెట్ అయిపోతుంది, ఇంకా కూడా మేము పైకే పోలే. ఇక లొకేషన్ మంచిగా ఉంది కదా అని ఎట్లా తెలిసిందే కదా, ఇక గంటలు ఫోటోలు దిగుతాం ఇట్లా. సో అయిపోయింది, అలా ఫొటోస్ దిగినాం, గడిచిపోయింది. ఇంకా పైకి వెళ్దామని వెళ్తున్నాం. ఇంకా చాలా ఉంది చూసేది, కానీ ఫుల్ కోతులు ఉన్నాయి ఇక్కడ మాత్రం. మస్తు జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏమైనా ఫుడ్ తెచ్చుకున్నా అసలు తిననీకి లేదు ఇక్కడ. చాలా కోతులు ఉన్నాయి. మేము ఒక్కరోజు ఈ గుట్టెక్కి మాకు అర్థమైంది ఏంటంటే 3 రోజులు వండుకుంటామని తర్వాత. సో
నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా ఓన్ వెహికల్స్ ఉంటేనే వస్తే బెటర్. ఎందుకంటే సన్సెట్ వ్యూ చూసుకుంటే బాగుంటుంది, ప్లస్ ఈవినింగ్ కూడా తొందరగా వెళ్ళిపోవచ్చు. బస్కి ఇదంతా అంటే కష్టం. సో మాకు అది తెలిసి కూడా మేము బస్కి వచ్చాం చూడండి, అది ఇంత. వింటర్లో అందరు ట్రిప్లు ఎత్తారు, ఇట్లా కొంచెం క్లౌడీ ఏరియాస్, వానజాంగి ఆ టైప్లో. సో మేము దీంతో సరిపెట్టుకున్నాం కోయడాతోని మా ట్రిప్. ఇంకా ఇది ఒకటే అనుకుంటున్నావా? లోపలికోవా? ఇక్కడ కాదు, బాగా భయం అవుతుంది. అట్లా స్టిడ్లు ఇచ్చి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఎక్కనికి పోయినాం. అసలు మేము మొత్తం ఎక్కలేదు, ఎందుకంటే మేము వచ్చిందే లేట్. అయినా కూడా ఇంకా కొందరు జనాలు ఉన్నారనేసి ఈవినింగ్ అయినా కానీ ఇక కొద్దిసేపు ఉన్నాం, కొందరు ఉన్నారు కదా అని. సో అట్లా లేట్ అయింది ఇంకా మాకు రిటర్న్ రావడానికి కూడా. అది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాం. ఆ తర్వాత కూడా మేము ఎలా అంటే మళ్ళీ కిందికి వచ్చేసి రిటర్న్ అయినాక కూడా చాలా అంటే చీకటి అయిపోయింది అప్పటికి. అక్కడ ఏం అసలు వెహికల్స్ ఏం లేవు, అందుకే ఓన్ వెహికల్స్ అని చెప్పిన. అక్కడ నుండి కోయడా ఊరికి నడిచినాం అనమాట. అది ఎంత దూరం, ఒక నియర్లీ ఒక 3 to 4 kilometers నడిచినాం మొత్తం కలిపి. మేము కోయడాకి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినామంటే బస్కి వచ్చినాం. ఎల్బీ నగర్ మళ్ళీ అక్కడ హయత్ నగర్ వరకు బస్కి వచ్చి అక్కడ నుండి డైరెక్ట్ కోయడా ఊరికి బస్సెస్ ఉంటాయి అనమాట. సో బస్ నెంబర్ ఐడియా లేదు. అక్కడ వరకు బస్సెస్కి వచ్చి మళ్ళీ అక్కడ ఆటోస్ అడిగినాం అనమాట. మాకు వాకబుల్ అంటే కొంచెం రిటర్న్లో నడిచినాం కదా, మళ్ళీ పోంగా అక్కడ ఎక్కాలి కదా, సరే ఆటోకి వెళ్దామనేసి అక్కడ ఆటో అడిగినాం. 100 ఎంతో రూపీస్ తీసుకున్నారు. సో గుట్ట వరకు కింది వరకు దింపితే ఒక ప్రైస్, పై వరకు దింపితే ఒక ప్రైస్. సో అక్కడ కింద దింపేస్తే మేము సరే పైకి కొంచెం ఎట్లా వ్లాగ్ తీస్తున్నాం కదా అనేసి సో కిందనే దింపమని చెప్పినాం. సో అక్కడ నుంచి నడుచుకుంటూ పైకి వచ్చేసినాం. నెక్స్ట్ నడిచి వచ్చినాక డైరెక్ట్ కోయడా విలేజ్కి అయితే వచ్చినాం. అక్కడికి వచ్చినాక బస్సెస్ కోసం అయితే వెయిట్ చేసినాం. ఇంకా బస్సు వచ్చే లోపల ఇక ఏదో ఒకటి ఆకలి అవుతుంది అనేసి ఇక సమోసా ఇంకా ఏమో నార్మల్ స్నాక్స్ టైప్ తిన్నాం. తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయినాం, ఇంటికి వచ్చేసినాం. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.